అందరికీ స్వాగతం, సుస్వాగతం. నా ప్రీవియస్ వీడియోలు గనక చూడకపోతే చూడండి. ఒకవేళ ఆ వీడియోలు మీరు చూసినట్టయితే ఈ వీడియోని కంటిన్యూ చేయండి. మోటివేషన్ పెరిగిపోయింది, పేషెన్స్ చచ్చిపోయింది. మోటివేషన్ ఇప్పుడు ఏదైనా ఇన్స్పిరేషన్ సీన్ చూసినప్పుడు కానీ, లేదా మూవీస్, లేదా ఇన్స్పైర్ అయ్యే డైలాగ్ విన్నప్పుడు కానీ, లేదా మంచి డైలాగ్ విన్నప్పుడు కానీ, మూవీస్, సాంగ్స్, లేదా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఏది ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా మోటివేషనల్ కంటెంటే. అంతెందుకు, నేను ఇప్పుడు ఏదన్నా చెప్పినా అది మీకు మోటివేట్ చేస్తున్నట్టే ఉంటుంది. అయినప్పుడు నువ్వు మోటివేషన్ లేకుండా, వితౌట్ మోటివేషన్స్ నువ్వు ఏది చెయ్యవు కూడా. ఎందుకంటే నీకు అంత పేషెన్స్ లేదు. ఇప్పుడు ఎవరైనా మోటివేషన్ లేకుండా కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారనుకో, నువ్వు వినవు. ఎందుకంటే నీకు పేషెన్స్ లేదు. నీకు మోటివేషన్ వాళ్ళు ఇస్తున్నారనుకో, నిన్ను వాళ్ళు మోటివేట్ చేస్తుంటే నువ్వు హుక్ అయ్యేలా ఉంటావు. మోటివేషన్ ఇస్తూ కూడా కొంతమంది మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తే అయినా కూడా చూడవు నువ్వు. ఎందుకంటే నీకు చాలా పనులు ఉంటాయి. రోజుకి ఒక 500 to 1000 ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడాలి, అదో టార్గెట్ అనమాట నీకు. సో నీకు అంత పని ఉన్నప్పుడు నువ్వు ఇన్ఫర్మేషన్ వీడియోలు లేదా మంచి వీడియోలు లాంటివి చూడవు కదా. ఎందుకంటే నీకు పెద్ద టార్గెట్ ఉంది, చాలా పెద్ద పెద్ద పనులు ఉన్నాయి కదా. అయినా నువ్వు ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ 1 minute ఉంది, అక్కడ ఇన్ఫర్మేషన్ ఎవడ ఇస్తున్నాడు అనుకో 1 minuteలోనే, అది కూడా చూడవు. ఎందుకంటే నీకు అంత పేషెన్స్ కూడా లేదు కాబట్టి. మీకు పేషెన్సే లేదు, ఇంకా నేను కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ వాటి గురించి అసలు మాట్లాడడమే తప్పు. మీకు పేషెన్సే లేనప్పుడు వాటి గురించి అసలు నేను మాట్లాడను. సరే, ఇప్పుడు మోటివేషన్ ఏంటి అసలు, ఎందుకు మనం ఇంత మోటివేషన్ కోరుకుంటున్నాం, మనకు పేషెన్స్ ఎందుకు తగ్గిపోయింది, దాని గురించి చూద్దాం. నార్మల్గా పర్టికులర్గా ఈ టైం పీరియడ్ నుంచి ఈ టైం పీరియడ్ వరకు పుట్టిన వాళ్ళకి ఒక జనరేషన్ అనేది ఒకటి ఉంటుంది, దానికి ఒక నేమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ జనరేషన్ ఏంటో చూద్దాం. 1901 to 1927 ఈ టైం పీరియడ్లో పుట్టిన వాళ్ళని GI జనరేషన్ అంటారు. 1928 to 1945 ఈ టైం పీరియడ్లో పుట్టిన వాళ్ళని SG జనరేషన్ అంటారు. ఆ తర్వాత X, Y, Z, ఆల్ఫా జనరేషన్ అనేవి వచ్చినాయి. ఇప్పుడు మనం ఉన్న జనరేషన్ ఏంటంటే Z జనరేషన్. ఈ Z జనరేషన్ టైం పీరియడ్ ఏంటంటే 1997 to 2010. ఇప్పుడు ప్రతి జనరేషన్కి కొన్ని పేర్లు ఉంటాయి. లైక్ మన ముందు జనరేషన్ అన్నిటికి చాలా మంచి పేర్లు ఉన్నాయి. XYZ జనరేషన్కి లైక్ మిలీనియల్, లేదా గ్రేటెస్ట్ జనరేషన్ అని చెప్పేసి, లేదా సైలెంట్ జనరేషన్ అని చెప్పి, ఇలా మన ముందు జనరేషన్ అన్నిటికి చాలా మంచి పేర్లు ఉన్నాయి. మన జనరేషన్కి మనందరం కలిసి ముద్దుగా పెట్టుకున్న పేరు ఏంటంటే జెన్ జీ జనరేషన్. ఇప్పుడు ఈ జనరేషన్ టాపిక్ ఎందుకు మనకి అంటే, మనం మాట్లాడుకునే ఈ టాపిక్ ఈ జెన్ జీ జనరేషన్ వాళ్ళ గురించి. సో మనం ఈరోజు ఈ టాపిక్ గురించి చాలా మంచిగా మాట్లాడుకుందాం. సర్వేలు ఏం చెప్తున్నాయంటే, మనం ఉన్న ఈ జెన్ జీ జనరేషన్ ది మోస్ట్ వర్స్ట్ జనరేషన్. మరి ది గ్రేటెస్ట్ జనరేషన్ ఏంటి అంటే మన ముందు జనరేషన్ Y జనరేషన్. వాళ్ళని మిలీనియల్ జనరేషన్ అని కూడా అంటారు. సో ఇప్పుడు మన జనరేషన్కి వస్తే, మన జనరేషన్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ల్యాక్ ఆఫ్ పేషెన్స్తో ఉన్నారు. ఇంకా చాలామంది డిప్రెషన్, స్ట్రెస్, ఓవర్ థింకింగ్ లాంటి మెంటల్ స్టేట్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. అవును, యూట్యూబ్లోకి వెళ్ళి సింపుల్గా డిప్రెషన్ ఇన్ తెలుగు అని కొట్టు, సింపుల్గా నీకు దాని మీద వచ్చే వీడియోలు చూడడానికి నీ లైఫ్ మొత్తం సరిపోదు. అన్ని లాంగ్వేజ్లు అక్కర్లా, తెలుగు చాలు. అన్ని వీడియోలు ఉంటాయి, అంతమంది అన్ని రకాలుగా అన్ని వీడియోలు చేశారు ఒక్క డిప్రెషన్ అనే దాని మీద. ఇక్కడ తప్పు మనది మాత్రమే కాదు, మొత్తం తప్పు మనది కాదు. ఇక్కడ పాపులేషన్ అండ్ టెక్నాలజీ, ఈ రెండిట్ల వల్ల మన జనరేషన్ ఇలా తయారైంది. ఈ రెండిట్లకి కాజ్ ఏంటంటే మన ముందు జనరేషన్లు. ఇప్పుడు మన ముందు జనరేషన్లు ఉన్నారు, అట్లీస్ట్ లీస్ట్లో ఒక ఫ్యామిలీకి వచ్చి నలుగురినైనా ప్రొడ్యూస్ చేయాలి, అది వాళ్ళ టార్గెట్ అనమాట. నలుగురిని ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి, అది వాళ్ళ టార్గెట్. ఇంకా సో ఇద్దరు కలిసి నలుగురిని ప్రొడ్యూస్ చేస్తే ఆ పాపులేషన్ ఎంత అవుతుంది. అందుకే ఇప్పుడు మనం పాపులేషన్లో చైనాను కూడా దాటేసి ఇక్కడికి వచ్చి ఇలా కూర్చున్నాం. టెక్నాలజీ, మన ముందు జనరేషన్లు ఏవైతే ఉన్నాయో మంచి మంచి టెక్నాలజీలన్నీ క్రియేట్ చేశారు. లైక్ మన ముందు జనరేషన్ మిలీనియల్ జనరేషన్ ఏదైతే ఉందో వాళ్ళు గ్రేటెస్ట్ ఇన్వెన్షన్స్ చేశారు, లైక్ స్మార్ట్ ఫోన్, ల్యాప్టాప్. ఆ జనరేషన్ వాళ్ళే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ లాంటివి కూడా వాళ్ళే కనిపెట్టారు.
వీటి వల్లే మన జనరేషన్ ఇప్పుడు ఇక్కడ ఎలా సంకనాగిపోయింది. అంటే ఇక్కడ తప్పు కూడా వాళ్ళది కాదు, వాళ్ళు అనుకుని ఏం చేయలేదు కదా. ఇప్పుడు వీటి వల్ల ఏవైతే ఉన్నాయో వీటి వల్ల చాలా యూజ్ ఉంది, చాలా మంచి ఉంది. కానీ ఎంతైతే మంచి ఉందో దానికన్నా 10 రెట్లు ఎక్కువ చెడు ఉంది. అదేం వాళ్ళు అనుకొని చేయలేదు, అందరికీ మంచి చేద్దామనే కదా కనిపెట్టింది. అలా ఇక్కడ తప్పు ఎవరిది కాదు, సిచ్యువేషనల్. కానీ అందులో మనం పార్టిసిపేట్ చేసాం అంతే. ఇప్పుడు ఏంటి, కష్టాలన్నీ మనమే పడుతున్నామా? మన ముందు జనరేషన్లన్నీ మంచి లగ్జరీ లైఫ్ గడుపుతూ చాలా సంతోషంగా ఉన్నారంటే కాదు. వాళ్ళు పడిన కష్టాలు వాళ్ళు పడ్డారు, కానీ వాళ్ళకి అది తీసుకునే ఆ స్ట్రెంగ్త్ ఉంది, ఆ మెంటల్ స్ట్రెంగ్త్ కానీ ఫిజికల్ స్ట్రెంగ్త్ కానీ వాళ్ళకి ఉంది, మనకి లేదు. వాళ్ళు ఏంటంటే చాలామంది వ్యవసాయం చేసేవాళ్ళు, వాళ్ళు ఓన్లీ పచ్చడన్నం గంజన్నం ఎక్కువ తినేవారు నాకు తెలుసు, ఎందుకంటే మన పేరెంట్స్ గట్రా చెప్తూ ఉంటారు కదా. సో అలా నాకు కూడా తెలుసు. వాళ్ళు ఆ పచ్చడన్నం గంజన్నంతోనే చాలా సంతోషంగా ఉండేవారు. అది వాళ్ళ కష్టం కింద భావించేవారు కాదు, కనీసం ఏదైనా దొరికిందని చెప్పి సంతోషంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మనకి బిర్యానీ తీసుకొచ్చి ముందు పెట్టినా అది తినేసిన తర్వాత తృప్తి ఉండదు నీకు. తినేసాం కదా, ఎందుకు కడుపులో ఎక్కువ అయిపోయింది అని చెప్పేసి నువ్వు తృప్తి చెందవు దేనికి కూడా. దాన్నే అత్యాస అంటే, గ్రీడీ. నీకు ఏం చేసినా ఎంత తెచ్చిపెట్టినా నీకు కావాల్సినవన్నీ నీ దగ్గరికి వచ్చేసినా నీకు తృప్తి ఉండదు. అదే మన జనరేషన్తో వచ్చిన మెయిన్ ప్రాబ్లం. నువ్వు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటావు, వీడియోలు చూస్తుంటావు, అది గ్రాప్ చేసుకొని చాలామంది నువ్వు చూస్తున్నావు అంటే ఎవడోడు కంటెంట్ చూస్తున్నావు కదా, కంటెంట్ ప్రొడ్యూస్ చేసేవాడు అది గ్రాప్ చేసుకొని మంచిగా డబ్బులు సంపాదించుకుంటున్నాడు. నువ్వు నేను ఇలా ఉన్నావు, అందరూ చాలామంది బాగానే ఉన్నారు, అందరూ కాదు చాలామంది, నువ్వు నేను ఇలా తగలడు. ఓకే, కొంతమంది ఉన్నారు వాళ్ళకి నేను చూస్తుండగానే స్టార్టింగ్లో ఉన్న యూట్యూబ్ ఛానళ్ళు ఇప్పుడు 10K ఫాలోవర్స్ 10K సబ్స్క్రైబర్స్ కన్నా ఎక్కువ మంది వచ్చి వాళ్ళు మంచిగా స్థిరపడి ఇప్పుడు మంచిగా సెటిల్ అవుతున్నారు. వాళ్ళని చూస్తే నాకు కొంచెం అసూయ ఉంటుంది అన్నమాట. ఎందుకు ఇలా చేయలేకపోతున్నానని. వాళ్ళు కష్టపడ్డారు, దానికి ఫలితం దొరికింది. నేను ఎందుకు వాళ్ళలా కష్టపడలేకపోతున్నానని చెప్పి నా బాధ. ఇక్కడ అవ్వట్లేదు అంటే ఏదో రాంగ్ ఉందనే కదా, అంటే ఏదో తప్పుగా జరుగుతుందనే కదా. సరే, నువ్వు ఆ మిస్టేక్ ఏంటో కనిపెడతావా, లేదా నువ్వు అందరిలాగానే ఆ డిప్రెషన్తో ఆ నలుగురు గురులతో కలిసిపోయి వాళ్ళతో ఉండిపోతావా అనేది చూడాలి. నువ్వు ఆ తప్పు కనిపెట్టి ఆ నలుగురు గురుల నుంచి బయటకు వచ్చి నీకంటూ కొత్తగా ఒక ఫామ్ అనేది బిల్డ్ చేసుకొని సంపాదించడం మీద కానీ లేదన్నా లైఫ్లో కొత్తగా ఏదైనా ఎక్స్ప్లోర్ చేయడం మీద కానీ ఫోకస్ చేయాలి. లేదంటే ఆ స్ట్రెస్, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ గురించి, మోటివేషన్ గురించి నువ్వు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. లైక్ యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో నాలాగా పని పట్ట లేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా, వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది మోటివేషన్ కోసం. స్ట్రెస్, డిప్రెషన్, ఓవర్ థింకింగ్ ఇలాంటి వాటి నుంచి బయటికి రావడం కోసం. సరే, నువ్వు మోటివేషన్ కావాలని కోరుకుంటున్నావు అంటే పేషెన్స్ లేదనే. పేషెన్స్ ఉంటే నీకు మోటివేషన్ అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు సోషల్ మీడియాలో కంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నావు, యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అవి వస్తున్నాయి కదా, ఎన్ని చూస్తావు నువ్వు? రోజుకి పొచ్చుడు రీల్స్ వీడియోలు చూస్తావు మోటివేషన్ గురించి అంటే డిప్రెషన్ ఎలా పోగొట్టాలి, లైఫ్లో ఎలా సక్సెస్ అవ్వాలి, ఇలాంటి వాటి గురించి. నీకు ఏదన్నా విషయం చిరాకు వచ్చినప్పుడు ఖచ్చితంగా అలాంటివి చూసినప్పుడు వాళ్ళు చెప్పి నువ్వు చేస్తావా? చెయ్యు. నీకు ఇక్కడ మోటివేషన్ ఒకటే జరుగుతుంది. వాళ్ళు నీకు మోటివేషన్ ఇచ్చినప్పుడు నీకు డోపమైన్ రిలీజ్ అవుద్ది. నెక్స్ట్ మంచి ఫీల్ వస్తుంది, నెక్స్ట్ ఇంకా రేపటి నుంచి కుమ్మేద్దాం చేసేద్దాం అనుకుంటావు, కానీ చేయలేవు, నీ వల్ల కాదు. అది నీకు డిసిప్లిన్ లేదు, నీకు పేషెన్స్ లేదు. మెయిన్ నువ్వు ఎలా చేయగలుగుతావు ఒక్క మోటివేషన్తో? కష్టం. ఇప్పుడు ఏంటి దీనికి సొల్యూషన్ లేదా అంటే, సొల్యూషన్లు అంటే చాలా చెప్పచ్చు. అది చేయి, ఇది చేయి, మెడిటేషన్ చేయి, యోగా చేయి అని అవన్నీ చెప్తే నువ్వు చేస్తావా? చెయ్యు కదా. అందుకే నేను మోటివేషన్ మానేసి మీ మైండ్ సెట్ మీద ఫోకస్ పెట్టి పేషెన్స్ పెంచుకోమంటున్నాను. అందుకే షార్ట్ టర్మ్ పేషెన్స్ పెంచుకోవడానికి షార్ట్ టర్మ్ గోల్స్ పెట్టుకోండి. అంటే మీరు ఎంతవరకు పేషెంట్గా చేయగలుగుతున్నారు, డిసిప్లైన్గా చేయగలుగుతున్నారు తెలుసుకోండి అని చెప్పి షార్ట్ టర్మ్ గోల్స్ గురించి మైండ్ సెట్ వీడియోలో చూడండి వీడియో ఇది. ఇలా మీరు షార్ట్ టర్మ్ గోల్స్ చేయడం వల్ల పేషెన్స్ పెరుగుద్ది. సరే,
నీ మైండ్ సెట్ సరవకుండా ఎవడెంత మోటివేట్ చేసినా నువ్వేమీ చెయ్యవు. నీ మెంటల్ స్టెబిలిటీ అనేది చేయనవుతుంది. అందుకే నీకు పేషెన్స్ పెంచుకోవడానికి ట్రై చేయి. ఫస్ట్ నీ మైండ్ సెట్ మీద ఫోకస్ చేయి. నాకు మోటివేషన్ అక్కర్లేదు, నేను ఇలా పేషెంట్గా ఉంటాను అని చెప్పేసి నీ మైండ్ నువ్వే మార్చుకోవాలి. సింపుల్గా చిన్న చిన్న పనులు అనేవి చేయడానికి ట్రై చేయండి. అంటే ఎక్కువసేపు చేయడానికి ట్రై చేయండి. సింపుల్ లైక్ నా హ్యాండ్ ఉంది, ఇలా హ్యాండ్తో ఈ బొటనవేలుతో ప్రతి ఫింగర్ని ఇలా టచ్ చేయండి. అలా మీరు ఎంతసేపు చేయగలిగేది అంతసేపు, 1 minute, 5 minutes, 10 minutes, మీరు ఎంతసేపు చేయగలుగుతున్నారో చూడండి. మీకు పేషెన్స్ ఎంత ఉందో తెలుస్తుంది. సో మీరు ఎంత పేషెన్స్ ఉందో అంతసేపు వర్క్ చేయడానికి ట్రై చేయండి. అంతసేపు అయితే చేయగలుగుతారు కదా, మీకు పేషెన్స్ ఉన్నంత వరకు వర్క్ అయితే చేయగలుగుతారు. దాని తర్వాత మీకు వర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఒక డిసిప్లిన్ అనేది వస్తుంది ఆ వర్క్ మీద. ఇంకా ఎక్కువ రెగ్యులర్గా ఆ వర్క్ అనేది చెయ్యాలి అనేది ఒక డిసిప్లిన్గా మారిపోద్ది మీ డైలీ లైఫ్లో. అది అంతేగాని మీరు మోటివేషన్ ఎవడో ఒకటి ఇచ్చేసి కథలు చెప్పేసి హిస్టరీలో నుంచి రియల్ లైఫ్ ఇన్సిడెంట్ నుంచి చెప్పినా మీరు వినరు, చెయ్యరు. అందుకే మోటివేషన్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకుండా పేషెన్స్ అనేది పెంచుకోవడానికి ట్రై చేస్తే నీకు డిసిప్లిన్ అనేది పెరుగుద్ది. అప్పుడు నువ్వు వర్క్ చేయగలుగుతావు, లేకపోతే నువ్వు ఏ పని చేయలేవు. ఎవడెంత చెప్పినా చెయ్యవు కూడా. అది. సో ఈ రోజుకి ఇంతే గైస్. మన నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.